కాకినాడ నగరంలో ఉన్న 29 వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వసతి గృహాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అధికారుల బృందాన్ని నియమించారు. కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ను ప్రత్యేక అధికారిగా నియమించి వారి పర్యవేక్షణలో బృందం వసతి గృహాల స్థితిగతులను అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. శుక్రవారం మధ్యాహ్నం సామమూర్తి నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రత్యేక అధికారి కేటీ సుధాకర్, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, వాటర్ వర్క్స్ డీఈడీ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు కలిసి సందర్శించారు. వంటగది, స్టోర్ రూమ్, బాత్రూంలో ఆవరణ పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ సత్యవతి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, స్లాబ్ లీకేజీ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అధికారులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు వసతి గృహాల పరిస్థితులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సందర్శన కూడా అదే కార్యక్రమంలో భాగమని తెలిపారు. సందర్శనలో వైద్యులు డాక్టర్ చోడిపల్లి అవినాష్ రామ్ తదితరులు పాల్గొన్నారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా మనం వాటిని రెస్టోర్ చేయడము, లేకపోతే ఏ అయితే సౌకర్యాలు మనకి కొదవగా ఉన్నాయో వాటన్నిటినీ మనం కల్పించి వాళ్ళు చక్కగా ఆ హాస్టల్స్ నివసించే విధంగా వాళ్ళకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే విధంగా ఈ యొక్క ప్రణాళిక చేయబడింది. దానిలో భాగంగానే ఈ రోజున మనము అంబేద్కర్ గురుకుల పాఠశాలకు మనం రావడం జరిగింది. ఇక్కడ చూసాం, పరిసరాలన్నీ కూడా చూసాము. తర్వాత ఇక్కడున్న వాళ్ళకి పిల్లలకు అందించబడుతున్న ఆహార విషయంలోనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్స్ టీం మొత్తం కూడా ఆ పిల్లలతో పాటే భోంచేసి ఆ భోజనం కూడా ఎలా ఉందనేది కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము భోంచేసి అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడ అందిస్తున్నటువంటి సౌకర్యాల విషయంలో సంతృప్తికరంగానే ఉన్నారు, వ్యక్తం చేయడం కూడా జరిగింది సంతృప్తిని. తర్వాత వాళ్ళకి ఇచ్చిన మెనూ విషయంలో అది కూడా కనుక్కోవడం జరిగింది. మెనూ ఏదైతే ప్రిన్సిపల్ గారు చెప్పారో ఆ మెనూ ప్రకారంగానే వాళ్ళకి సఫిషియెంట్గా అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టోర్స్ కూడా చెక్ చేసాము. స్టోర్స్ చెక్ చేసిన దాని వల్ల స్టోర్స్లో కూడా ఎలాంటి ఏదైతే మనకు టైం లిమిట్ దాటి ఎక్స్పైరీ డేట్తో ఉన్నటువంటి మెటీరియల్ కానీ లేకపోతే తినుబండారాలు కానీ మనకు అవి ఉపయోగిస్తున్నట్టుగా గమనించలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని అసౌకర్యాలు గమనించడం జరిగింది. కొన్ని బాత్రూమ్స్కి డోర్స్ సరిగా లేకపోవటం కానీ, తర్వాత కొన్ని లైట్స్ రిక్వైర్మెంట్ ఉండటం కానీ, ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉండటం కానీ, ఇవి కొన్ని గమనించడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి వాటన్నిటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించే దిశగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం.